పంచాయతీలో ఉన్న చెరువులను గ్రామంలో ఉన్న ఎస్టీ ఎస్సీ యువకులు ఆందోళనకు దిగగా యువకులు చేస్తున్న ఆందోళనకు జిల్లా రైతు ఉద్యమ నేత చెల్లా జగన్ మద్దతుగా నిలిచారు. విజయరామసాగర్ చెరువు వద్ద టెంట్ వేసి కూర్చొని ఆందోళన దిగారు. కొండగంగాపూడిలో గ్రామ పంచాయతీలో ఉన్న సుమారు 12 గ్రామాలు 250 కుటుంబాలలో ఉన్న గిరిజన దళిత యువకులు గత 10 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నుంచి ప్రతిరోజు నిరసన కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా చెల్లా జగన్ మాట్లాడుతూ ప్రాంతంలో ఉన్న గిరిజనులు సర్టిఫికేట్ కు పరిమితం అయ్యారు తప్ప ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి గానీ ఐటీడీఏ నుంచి గానీ ఎటువంటి ఉపాధి ఉద్యోగాలు కల్పించలేదన్నారు. గ్రామంలోని స్వయం ఉపాధితో బతికేందుకు మాకు అందుబాటులో ఉన్న చేపల పెంపకానికి కేటాయిస్తే ప్రాంత యువకులు ప్రభుత్వంపై ఆధారపడకుండా జీవనోపాధి చేసుకుంటామని కోరుతున్నారన్నారు. కొండగంగపూడి పంచాయతీ పీఎం జన్మన్ గ్రామం కింద ఎంపిక అయినందున డిఏ జోగా కింద మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పిస్తామని 2 సంవత్సరాలుగా గ్రామంలో మత్స్యకార శాఖ అధికారులు సభలు పెట్టి తెలియజేసినప్పటికీ ఇప్పటికీ యువకులను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అధికారులు స్పందించి యువకులకు చెరువుల అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని జగన్ తో పాటు గిరిజన యువకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండగంగాపూడి మాజీ సర్పంచ్ గలారి బంగారయ్య, తామర్ల సిద్ధు, గలారి కృపారావు, నంది పోలీస్, కంపాల ఈశ్వరరావు, చేపల నాగరాజు, బురగబోయిన దేవుడు, జన్నిదారప్ప, బదనన్న అగ్నేష్, గొల్లు నవీన్, గలారి గంగరాజు, శెట్టి అప్పలకొండ తదితరులు నాయకత్వం వహించారు. కేటాయించి ఉపాధి కల్పించాలి, ఆదుకోవాలి, ఉపాధి కల్పించి గిరిజన యువకులను వెంటనే ఆదుకోవాలి. యువకులకి వెంటనే చెరువులు కేటాయించాలి, చేపల పెంపకానికి యువకులకి వెంటనే కేటాయించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. గ్రామంలో ఉన్న చెరువులన్నీ చేపల పెంపకానికి యువత కేటాయించాలి, కేటాయించి ఉపాధి అవకాశాలు కల్పించాలి. గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీ యువకులకు చెరువులు కేటాయించాలి, అధికారులు వెంటనే స్పందించాలి, అధికారులు వెంటనే కలుగు చేసుకుని సమస్య పరిష్కారం చేయాలి. గ్రామంలో ఉన్న చెరువులన్నీ యువత కేటాయించాలి. గిరిజనుల ఐక్యత, గిరిజన యువకుల ఐక్యత, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, పోరాడి తీరుతాం. అవకాశాలు కల్పించాలి, వెంటనే అధికారులు కలుగు చేసుకోవాలి, వెంటనే అధికారులు కలుగు చేసుకుని సమస్య పరిష్కారం చేయాలి. వర్ధిల్లాలి యువకుల ఐక్యత, వర్ధిల్లాలి యువకుల ఐక్యత, పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం. అచ్చంగా గిరిజనులు ఉండే సుమారు 11 గ్రామాలు, ఇంచుమించు 500 కుటుంబాలు. గిరిజనులు దళితులు ఈ మధ్యకాలంలో గతం కంటే కొద్దిగా విద్య మెరుగైంది. ఈ ప్రాంతంలో ఐటీడీఏ స్కూల్ ఉన్నందువల్ల ప్రతి పేరెంట్స్ అవేర్నెస్తో పిల్లలు చదివించడం మొదలుపెట్టారు. ఈ చదివించిన పిల్లలకి ఎటువంటి ఉపాధి కల్పించలేదు. ఎందుకంటే పేరుకే గిరిజనులు తప్ప, చూడడానికి గిరిజనులు, కాగితానికి గిరిజనులు తప్ప ఎటువంటి అవకాశం గిరిజనులకి కల్పించడం లేదు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఏదైతే మాకు విజయరామసాగర్ అనే ఒక చెరువు, రావణ చెరువు అనే ఒక చెరువు, ఇవన్నీ చేపల పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉన్నవి. ఇదే చెరువులతోటి వీళ్ళు ముంపు కానీ లేకపోతే సమస్యలతో కానీ ఇన్నాళ్ళు కొట్టుబిట్టే ఉన్నారు. ఇదే చెరువుని నమ్ముకొని మేము బతుకుతాం, మాకు ఉద్యోగాలు అలాగే మీరు ఇవ్వలేకపోతున్నారు, మేము స్వయం ఉపాధితో మేము బతకాలని చెప్పేసి ఈ చేపల చెరువులు మాకు కేటాయించాడని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా వీళ్ళు ఆవేదనని కలెక్టర్ ఆఫీస్ వరకు తెలియజేశారు. కానీ సంబంధిత శాఖ ఎంతవరకు పట్టించుకోలేదు. ఏం పట్టించుకోలేదంటే గతంలో ఎవరికి ఇచ్చేసాము, స్వతంత్రం రాకముందు ఇచ్చేసామని చెప్పేసి రకరకాలు చూపించబోతున్నారు. అందులో మాకు సంబంధించి ఏమీ లేదు. ఆ జీవోలో కానీ కాపీలో కానీ అసలు మా పంచాయతీకే సంబంధం లేదు. కానీ అధికారులను మేనేజ్ చేసుకుని రకరకాలుగా గిరిజనుల యువకులు బెదిరిస్తున్నారు. కానీ ఏదైతే గిరిజనులు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నారో ఆ డిమాండ్ వెంటనే పరిష్కారం చేయాలా. తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ ఈ గిరిజన యువతకి కేటాయించి ఉపాధి కల్పించాలి. ప్రభుత్వం అధికారులు ఎలాగా కేటాయించలేదు, ఎలాగా ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము బతుకుతాం, మాకు భరోసా ఇవ్వండి, లేకపోతే ఉపాధి ఇవ్వండి అని కోరుతున్నా ఇవ్వకపోవడం ఇది అధికారుల నిర్లక్ష్యం. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ఈ ప్రాంత యువకులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బంగారయ్య, ఎక్స్ సర్పంచ్ని. అయితే మా కొండగంగపూడి గ్రామం యొక్క పరిస్థితి ఏంటంటే, ఇప్పటికే చాలామంది యువకులు చదువుకొని ఏ జాబులు లేక, ఎటు పని లేక, మరి అలాగా గ్రామాలంతా తిరుగుతూ ఏ పని లేక అలా ఉంటుండ్రన్నమాట. అయితే
మా యొక్క గ్రామానికి ఒక చెరువు ఉంది, విజయరామన్ చెరువు. ఆ చెరువు మరి మా యొక్క గిరిజన యువకులకు మరి పిఎం జన్ధన్ అనేసి ఒక మరి స్కీమ్ ద్వారా మీరు చేసుకోవచ్చని గవర్నమెంట్ మరి తెలియపరచడం జరిగింది. అయితే మేము అది దాని ప్రకారంగా మా యొక్క ఈ యొక్క చెరువుని మేమే అందులో చేపలు వేసుకొని మేము బ్రతకాలని మా యొక్క గిరిజన యువకులందరూ కూడా ఎంతగానో మరి ఆశిస్తున్నారు. అందుకని చదువుకొని ఇప్పుడు కూడా ఉద్యోగాలు లేక, అలాగే ఆ యొక్క ఈ చెరువు ద్వారా ఆ ముంపు ద్వారా మా యొక్క భూములు కూడా ముంపుకు గురైపోయి వ్యవసాయం కూడా పాడైపోతుంది. అనేక విధాలు మేము నష్టపోతుంది తప్ప ఈ యొక్క చెరువులో మాకు లాభం లేదు. కనీసం చెరువు ద్వారా మేము చేప పిల్లలు వేసుకొని పెంపకం చేసుకొని దాని ద్వారా మేము ఉపాధి కల్పించుకొని మేము జీవిస్తామని ఆ యొక్క యువకులు అందరి ద్వారా నేను కూడా మనం డిమాండ్ చేస్తున్నాను. కనుక ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, ఈ యొక్క మత్స్యశాఖ మరి అధికారులు అందరూ స్పందించి త్వరగా మాకు యువకులకు ఆ యొక్క చేపల పెంపకం ద్వారా మరి ఉపాధి కల్పిస్తానికి నేను ఆ యొక్క యువకులందరి ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. రామర్ల చిన్నారావు, కొండగంపుడి గ్రామం. మాకు స్థానికంగా గిరిజనులు అయి ఉండి కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మా చెరువులన్నీ ఇంతకుముందు ఎవరో వేరే కులస్తులు, వేరే గ్రామస్తులు వచ్చి చేసుకుంటున్నారు తప్ప మేము చేసుకోవట్లేదు. ఇప్పుడు మాకు గిరిజనులు, దళితులు మేము చాలామంది చదువుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాకు ఉపాధి కోసం మాకు ఈ చెరువులన్నీ మాకు కేటాయించి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం.